ప్రస్తుతం క్రిప్టో కరెన్సీలో డీఫై హవా నడుస్తుంది. కన్వెన్షనల్ ఫైనాన్స్ యొక్క ఫౌండేషన్స్‌ని బ్రేక్ చేస్తూ, టెక్నాలజీ ప్లస్ ఫైనాన్స్ యొక్క కాంబినేషనల్లో వచ్చిన డీఫై ఇప్పుడు ఎంటైర్ వరల్డ్‌ని ఫైనాన్షియల్‌గా అప్‌గ్రేడ్ అయితే చేస్తుంది. టోటల్ వరల్డ్ మొత్తంలో డీఫైలో ఉన్న ప్రస్తుత ఇన్వెస్ట్‌మెంట్ అరౌండ్ $90 బిలియన్. ఇంత క్రేజ్ ఉన్న డీఫై ఎకోసిస్టమ్‌లో ఫ్యూచర్‌లో తమదైన ముద్ర వేసుకోవడానికి చాలా క్రిప్టో కరెన్సీ ప్రాజెక్ట్స్ అయితే పోటీ పడుతున్నాయి. వీటిలో ద మోస్ట్ ఇంపార్టెంట్ 2 ప్రాజెక్ట్స్‌ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈ 2 ప్రాజెక్ట్స్ రానున్న మంత్స్‌లో వాటి ప్రైస్ 10 టైమ్స్ చేంజ్ అయ్యే ప్రాబబిలిటీ అయితే ఉంది. సో, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, మేము పెట్టిన ఎఫర్ట్స్ కానీ, మా అనాలిసిస్ కానీ మీకు యూజ్ అయిందనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఇంకా ఫర్దర్‌గా ఎలాంటి వీడియోస్ అయితే కావాలో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మన తెలుగు ఇన్వెస్టర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మేము ఏం వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి పాలిగాన్. డీసెంట్రలైజేషన్, సెక్యూరిటీ ఈ 2 డైమెన్షన్స్‌ని కంప్లీట్‌గా ఫుల్‌ఫిల్ చేసిన ఇథీరియం స్కేలబిలిటీ డైమెన్షన్ వచ్చేసరికి పెద్ద బ్యాక్‌డ్రాప్ ఎదురైంది. దీనికి రిజల్టే హై గ్యాస్ ఫీస్. లండన్ హార్డ్ ఫోర్క్ తర్వాత లిమిట్ చేయొచ్చు అనుకున్న గ్యాస్ ఫీస్ ఇంకా అదే స్టేజెస్‌లో అయితే సస్టైన్ అవుతుంది. డీసెంట్రలైజేషన్, సెక్యూరిటీ, స్కేలబిలిటీ ఈ 3 ఆస్పెక్ట్స్ బ్లాక్ చైన్ ట్రైలమాని ఇథీరియం సాటిస్ఫై చేయాలంటే స్కేలబిలిటీ హర్డిల్‌ని బీట్ చేయాలి. అండ్ ఈ పర్టికులర్ స్కేలబిలిటీ ఇష్యూకి సొల్యూషనే లేయర్ 2 బ్లాక్ చైన్స్. ఈ లేయర్ 2 బ్లాక్ చైన్స్‌లో మార్కెట్‌లో ప్రస్తుతం టాప్ ప్లేయర్ పాలిగాన్. పెరుగుతున్న డీఫై క్రేజ్‌లో ఫ్యూచర్‌లో పాలిగాన్ నెట్వర్క్ ఒక బెస్ట్ సొల్యూషన్‌లా అయితే బిల్డప్ అవుతుంది. అసలు లేయర్ 2 బ్లాక్ చైన్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. లేయర్ 2 అనేది ఇథీరియం లేయర్ పైన వర్క్ అయ్యే మరొక లేయర్ ఆఫ్ బ్లాక్ చైన్స్. లేయర్ 2 అనేది లేయర్ 1కి ఒక స్మార్ట్ కాంట్రాక్ట్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. లేయర్ 2 నెట్వర్క్స్ లేయర్ 1 నెట్వర్క్స్ యొక్క బేస్ ప్రోటోకాల్‌ని ఫాలో అవుతూ రన్ అవుతాయి. ఇవి పీరియాడికల్‌గా బ్లాక్ చైన్ మీద జరిగే యాక్టివిటీని స్నాప్ షాట్స్ రూపంలో మెయిన్ చైన్‌కి పంపుతాయి. అండ్ మెయిన్ చైన్ మీద జరిగే కాంపిటేషనల్ వర్క్‌ని ఇవి రెడ్యూస్ చేస్తూ దీని ద్వారా మెయిన్ చైన్ నెట్వర్క్ కంజంక్షన్‌ని ఇవి రెడ్యూస్ చేస్తాయి. పాలిగాన్ విషయానికొస్తే ఇదొక లేయర్ 2 బ్లాక్ చైన్ అగోనిస్టిక్ నెట్వర్క్. అంటే పాలిగాన్ ప్రస్తుతం ఉన్న ఎలాంటి బ్లాక్ చైన్ అయినా ఇది బేస్ లేయర్‌గా చేసుకొని దాని మీద లేయర్ 2లా వర్క్ చేస్తుంది. ఇథీరియం మీద రన్ అయ్యే ఎలాంటి డీయాప్ అయినా పాలిగాన్ మీద షిఫ్ట్ అయ్యి ఇథీరియం ఆఫర్ చేసే సెక్యూరిటీని అయితే పొందొచ్చు. స్టాటిక్‌గా బ్రాండ్ అయిన ఈ లేయర్ 2 బ్లాక్ చైన్ ఫిబ్రవరి 2021లో పాలిగాన్‌గా రీబ్రాండ్ అయింది. ఈ రీబ్రాండ్‌కి మెయిన్ రీజన్ పాలిగాన్ ఫ్యూచర్ డెవలప్‌మెంట్సే. అట్ ప్రెజెంట్ పాలిగాన్ పీఓఎస్ అండ్ జెట్‌కే రోల్‌అప్స్ మీద రన్ అవుతున్న ఈ టెక్నాలజీలో త్వరలో ఆప్టిమిస్టిక్ రోల్‌అప్స్ అండ్ వాలిడమ్ చైన్స్‌ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అండ్ అట్ ప్రెజెంట్ సైడ్ చైన్ టెక్‌గా ఉన్న ఇది ఫ్యూచర్‌లో స్టాండ్ అలోన్ చైన్స్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయబోతుంది. ఈ టెక్నాలజికల్ అప్డేట్స్‌తో పాలిగాన్ ఒక ట్రూ ఇంటర్ ఆపరబుల్ బ్లాక్ చైన్ గా ఇథీరియంకి హై లెవెల్ ఆఫ్ స్కేలబిలిటీని అచీవ్ చేసేలా బిల్డ్ అవుతుంది. ఇదే కాదు, ప్రస్తుతం లేయర్ 2 సొల్యూషన్స్ అనగానే అందరూ మాట్లాడుకునేది జెట్‌కే రోల్‌అప్స్. ఈ జెట్‌కే రోల్‌అప్స్ ఇథీరియం యొక్క స్కేలబిలిటీకి అండ్ సెక్యూరిటీకి నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తున్నాయి. అండ్ ఈ జెట్‌కే రోల్‌అప్ టెక్నాలజీకి టాప్ ప్లేయర్ వచ్చి హెర్మెస్. అండ్ రీసెంట్‌గా పాలిగాన్ హెర్మెస్‌తో మెర్జ్ అవడంతో పాలిగాన్ యొక్క ఎకోసిస్టమ్ మరింత స్ట్రాంగ్ అయితే అయింది. ఈ పర్టికులర్ మెర్జ్ తర్వాత ఇథీరియం మీద జెట్‌కే రోల్‌అప్ ట్రాన్స్ఫర్స్ యొక్క చార్ట్స్‌లో పాలిగాన్ హెర్మెస్ టాప్ ప్లేస్‌లో అయితే ఉంది. ప్రస్తుతం పాలిగాన్ మీద రన్ అవుతున్న డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ యొక్క నెంబర్ వచ్చేసి 3000. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి జస్ట్ 30 మాత్రమే. 1 ఇయర్‌లో ఇంత ఇంప్రూవ్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చి గ్యాస్ ఫీస్. ఇథీరియం మెయిన్ చైన్ మీద గ్యాస్ ఫీస్‌తో కంపేర్ చేస్తే పాలిగాన్ అదే ట్రాన్సాక్షన్‌ని 1000 టైమ్స్ తక్కువ గ్యాస్ ఫీస్‌తో ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇథీరియం బ్లాక్ చైన్ మీద ట్రాన్సాక్షన్స్‌కి, పాలిగాన్ ట్రాన్సాక్షన్స్‌కి కంపేర్ చేసి చూస్తే మీకే అర్థమవుతుంది. తక్కువ గ్యాస్ ఫీస్‌తో హై స్కేలబిలిటీతో పాలిగాన్ ఆఫర్ చేసే ఈ లెవెల్ ఆఫ్ అడ్వాంటేజెస్ వల్ల పాలిగాన్ అడాప్షన్ రీసెంట్ టైమ్స్‌లో బూమ్ అయ్యి మార్కెట్‌లోనే బెస్ట్ లేయర్ 2 సొల్యూషన్‌గా పేరైతే తెచ్చుకుంది. మార్కెట్‌లో ఉండే బిగ్గెస్ట్ వెబ్3 ప్లాట్‌ఫామ్ అండ్ డెవలపర్స్‌ని పాలిగాన్ హోస్ట్ చేస్తుంది. డీఫై ప్రోటోకాల్స్ లైక్ ఆవే, పాలీ మార్కెట్, కర్వ్ ఫైనాన్స్ పాలిగాన్ మీద ఆల్రెడీ డిప్లాయ్ అయ్యాయి. అండ్ లేయర్ 2 డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్‌లో టాప్ ప్లేయర్ అయిన క్విక్ స్వాప్ 1 నుంచి కూడా పాలిగాన్ సర్వీసెస్‌ని యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాయి. అండ్ రీసెంట్‌గా ఫేస్‌బుక్ రీబ్రాండ్‌తో మెటావర్స్ ప్రాజెక్ట్స్ బూమ్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. అండ్ ఈ మెటావర్స్‌లో టాప్ ప్లేయర్స్ అయిన డీసెంట్రలాండ్, గాలా గేమ్స్, క్రియోవార్ కూడా పాలిగాన్‌తో ఇంటిగ్రేట్ అయ్యాయి. ఇంతే కాకుండా ఈ వీక్‌లో రిలీజ్ చేసిన బ్లాగ్ పోస్ట్‌లో పాలిగాన్ మార్కెట్‌లో ఇంకొన్ని టాప్ ప్లేయర్స్‌తో ఇంటిగ్రేట్ అవుతున్నారు. వాటిలో ఫస్ట్ వచ్చి
ఆల్కెంపే ఇది ఫియట్ కరెన్సీని అలాగే క్రిప్టో కరెన్సీకి మధ్య ఉన్న గ్యాప్ని బ్రిడ్జ్ చేస్తున్న ఫస్ట్ పేమెంట్ గేట్వే. అండ్ $28 బిలియన్ వర్త్ మలేషియా బేస్డ్ మినరల్ కంపెనీ అయిన ఎనర్జా కూడా తన ఈజీఎక్స్ టోకెన్ ఇథీరియం నుంచి పాలిగాన్ కి అయితే షిఫ్ట్ చేస్తున్నారు. ఇలాంటి హాట్ డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ తో పాలిగాన్ ఎకో సిస్టమ్ చాలా వాస్ట్ అండ్ ఫాస్ట్ గా డెవలప్ అయితే అవుతుంది. రానున్న 2-3 ఇయర్స్ లో ఈ ప్రాజెక్ట్ బెస్ట్ లేయర్ 2 గా చార్ట్స్ లో టాప్ ప్లేస్ లో దక్కించుకోవడం అయితే పక్కా అని అనిపిస్తుంది. ఈ రోజు డిస్కస్ చేయబో నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఫ్యాంటమ్. స్కాలబిలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ గానీ ఇంకొక లేయర్ 1 నెట్వర్క్ వచ్చేసి ఫ్యాంటమ్. 3 lakh థియరిటికల్ టీపీఎస్ ఎయిమ్గా డెవలప్ అయిన ఈ ప్లాట్ఫామ్ ప్రాక్టికల్గా అరౌండ్ 5000 టీపీఎస్తో లేయర్ 1 బ్లాక్ చైన్స్లోనే వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్గా ప్రూవ్ అయితే చేసుకుంది. ఫ్యాంటమ్ యొక్క ఫౌండేషన్ 2018లో అయితే జరిగింది. దీని ఫౌండర్ వచ్చి డాక్టర్ యాన్ బ్యాంగ్ ఇక్. ఈయన సౌత్ కొరియాలో అనేక సక్సెస్ఫుల్ స్టార్టప్ కంపెనీస్కి ఫౌండర్ కూడా. ఫ్యాంటమ్ మైండ్ నెట్ వచ్చి డిసెంబర్ 2019లో లాంచ్ అయింది. రీసెంట్గా బూమ్ అయిన డీఫై రియల్ఎంతో ఫ్యాంటమ్ ఎంటర్ అయ్యాక ఇది ఒక ఫ్యూచర్ డీఫై హబ్గా డెవలప్ అవుతుంది. ప్రస్తుతం డీఫైతో పాటు బిగ్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్కి రిలేటెడ్ అయిన ఫీల్డ్స్ లైక్ సప్లై చైన్ మేనేజ్మెంట్, హెల్త్ కేర్, టోకెనైజ్డ్ అసెట్స్, ఇలా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్లో ఫ్యాంటమ్ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా వ్యాస్ట్గా అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఫ్యాంటమ్ మిగతా లేయర్ 1 సొల్యూషన్స్లో బ్లాక్ చైన్ మీద కాకుండా ఒక టైప్ ఆఫ్ డిఏజీ టైప్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ మీద రన్ అయ్యే ఎకో సిస్టమ్ ఇది. అండ్ దీని నేటివ్ టోకెన్ వచ్చి ఎఫ్టీఎం. ఫ్యాంటమ్ యూజ్ చేసే కాన్సెన్సస్ మెకానిజం పేరు లకీసిస్. ఇది ఒక రివల్యూషనరీ ఏబిఎఫ్టి కాన్సెన్సస్ మెకానిజం. ఈ టెక్ ఫ్యాంటమ్ ఒక ట్రూ ఫాస్టర్, చీపర్ అండ్ సెక్యూర్ నెట్వర్క్గా ట్రాన్సాక్షన్స్ని అప్రూవ్ చేస్తుంది. ఫ్యాంటమ్ ఒక ఈవీఎం కంపాటబుల్ అంటే ఇథీరియంగా రన్ అవుతున్న ఎలాంటి డిఏప్స్ అయినా చాలా ఫాస్ట్గా ఫ్యాంటమ్ మీదకు షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ ఈ నెట్వర్క్ మీద ఆల్రెడీ రన్ అవుతున్న డియాప్స్ని చూస్తే మార్కెట్లో చాలా ఫాస్ట్గా ఎవాల్వ్ అవుతున్నాయి. ఫ్యాంటమ్ మీద బిల్డ్ అవుతున్న డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్లో మెయిన్గా చూస్తే స్పిరిట్ స్వాప్ ఇది ఒక డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. ట్రేడింగ్, లెండింగ్, ఐడిఓ, ఎన్ఎఫ్టీ ట్రేడింగ్, మిషన్ గన్ పూల్ అండ్ ఆటోమేటిక్ ఇన్సూరెన్స్ దీని యొక్క మెయిన్ ఫ్యూచర్స్ ఇవే. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అనేక డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్లో ఫాస్ట్ గ్రోయింగ్ డిఎక్స్గా స్పిరిట్ స్వాప్ లీడింగ్ ప్లేస్లో అయితే ఉంది. ఫ్యాంటమ్ మీద బిల్డ్ అవుతున్న ఇంకొక డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ వచ్చేసి స్పూకీ స్వాప్. ఇది ఒక ఆటోమేటెడ్ మార్కెట్ మేకింగ్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ యాజ్ వెల్ యాజ్ ఒక బ్రిడ్జ్ అయితే కూడా. డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెసే కాకుండా డీఫై స్పేస్లో లీడింగ్లో ఉన్న హైపర్ జంప్, వాకా ఫైనాన్స్ లాంటి అనేక డీఫై ప్రోటోకాల్స్లో అతి తక్కువ ఫీజులో లెండింగ్ అండ్ బారింగ్ ఆపర్చునిటీస్ని యూజర్స్కి ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేసెస్ని ప్రమోట్ చేసి డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ రేసులో ఉన్న ఆర్టియన్ ఫ్యాంటమ్ మీద డిప్లాయ్ అయితే అయ్యింది. ఇదే కాకుండా ఫ్యాంటమ్ ఆల్రెడీ ఒక పెద్ద ఎన్ఎఫ్టీ మార్కెట్. ఎగ్జాంపుల్గా 3K యాన్సిస్ట్రల్ హ్యూమన్ ఎన్ఎఫ్టీస్ ఉన్నాయి. లాంచ్ అయిన మినిట్స్లోనే ఇవి రికార్డ్ లెవెల్లో మిలియన్స్లో సోల్డ్ అయిపోయాయి. ఫ్యాంటమ్ రాక్, డీజన్ ఏప్స్, స్ట్రేంజ్ బ్రూ లాంటి ఇమ్మెన్స్ పాపులారిటీ ఉన్న ఎన్ఎఫ్టీ ప్రాజెక్ట్స్ ఫ్యాంటమ్ ఎకోసిస్టమ్కి మరింత పాపులారిటీని అయితే యాడ్ చేశాయి. ఫైనల్లీ 1.1 మిలియన్ యూనిక్ అడ్రసెస్, 750,000 డైలీ ట్రాన్సాక్షన్స్, 44,000 స్మార్ట్ కాంట్రాక్ట్స్, 5.3 బిలియన్ టోటల్ లాక్డ్ వాల్యూతో అత్యంత ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతున్న ఈ ఎకోసిస్టమ్ ఫ్యూచర్లో నెక్స్ట్ జనరేషన్ డీఫై ప్లాట్ఫామ్గా మారనుంది. తెలుగు ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ బులిష్ ఆన్ ఫ్యాంటమ్ అండ్ మ్యాటిక్. సో ఎవరైతే ఫ్యాంటమ్ పాలిగాన్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ప్రస్తుతం నడుస్తున్న ఈ డిప్లోనే మీ బ్యాగ్స్ని ఫ్యాంటమ్ అండ్ మ్యాటింగ్తో యాడ్ అయితే చేసుకోవచ్చు. బట్ వీటికన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఓన్ రీసెర్చ్ అయితే ఈ 2 ప్రాజెక్ట్స్ మీద చేయడం. అప్పుడు మీకు కంఫర్టబుల్గా ఇన్వెస్ట్ చేయొచ్చు అనిపిస్తే అప్పుడు మీరు ధైర్యంగా ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది గైస్ ఫ్యాంటమ్ అండ్ మ్యాటిక్ గురించి ఒక క్లియర్ కట్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు ఇంకా ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ అయితే కావాలో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ని కూడా ఫాలో అవుతూ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాటిలో కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మన తెలుగు ఇన్వెస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.